వేదవ్యాసం స్వాత్మరూపం సర్వలోకహితేరతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం. నహి విజ్ఞాన సర్వస్వం పురాణాద్ వేద సంహితాత్ అంటారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబింపజేసే విజ్ఞాన సర్వస్వాలే మన పురాణాలు. కల్పాంతంలో బృహత్ పురాణంగా మనకు ఒకటే పురాణం ఉండేదిట. మానవుల అవగాహన కోసం వ్యాసుల వారు దీన్ని 18 విభాగాలు చేశారు. సృష్టి జ్ఞానము, పునఃసృష్టి, ఋషుల వంశావళి, విభిన్న మనువుల కాలాలు, సూర్య చంద్ర రాజుల చరిత్రలు, ధర్మాలు, దైవ పారమ్యాలు పురాణాలలో మనకు సువిస్తరంగా వివరించబడ్డాయి. వేదాల అధ్యయనం, అధ్యాపనం, అవగాహనలకు సాయంగా ఉండటమే పురాణాల యొక్క ప్రాధాన్యత. భద్వయం మద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపద్లింగ కూస్కాని పురాణాని నవద్వయం అంటారు. ఈ ప్రాధాన్యతలోనే ఇవాళ వరాహ పురాణం గురించి విందాం. కర్మాచరణ, ధర్మాచరణ, ప్రకృతి పరిరక్షణల విశిష్టతల్ని సందేశాత్మకంగా చెప్పే ఈ వరాహ పురాణం మానవ కల్పానికి చెందిన పురాణం. మానవ జాతికి ఇది హితోపదేశం అన్నమాట. ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు పృథ్వీకి ఈ పురాణాన్ని మొట్టమొదటగా బోధించాడట. 24 సహస్రాణి తత్పురాణం ఇహ ఉచ్యతే అంటారు. వరాహ పురాణం మొత్తం 215 అధ్యాయాలలో 24,000 శ్లోకాలు ఉన్నటువంటి పురాణం. విష్ణుమూర్తి తన దేవేరి అయినటువంటి భూదేవికి ఈ పురాణం చెప్పారు. మొదట 50 అధ్యాయాలలో ప్రకృతి స్వరూపిణి అయినటువంటి దుర్గాదేవి గురించి, ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుని గురించి, పంచభూతాల గురించి, భిషక్కులైనటువంటి అశ్విని దేవతల గురించి, పితృదేవతల గురించి, పౌర్ణమాసి తిథుల గురించి, దుర్వాసముని శ్రేష్టత గురించి, లోక సంబంధమైన విశ్వ సంబంధమైన అనేక ముఖ్య విషయాల గురించి ఈ పురాణంలో కనిపిస్తాయి. తరువాత మరో 50 అధ్యాయాలలో పశుపాలక వృత్తాంతం, యుగాచార వర్ణనం. మనం సంకల్పంలో చెప్పుకుంటామే జంబూద్వీపే అని. జంబూద్వీప వర్ణనం, మన పర్వతాలు, మైదానాలు, రౌద్రీయ శక్తి, ఇలా కొన్ని అంశాలు విశదీకరించబడ్డాయి. ఆపై 100 మొదలు 150 అధ్యాయాల వరకు ఉత్తమ కర్మలు, దానమహిమ, వివిధ రకాలైనటువంటి దోషాలు, వాటికి మనం నిర్వహించుకోవాల్సినటువంటి ప్రాయశ్చిత్తాలు, ఇవన్నీ ఉన్నాయి. చిట్ట చివరి భాగంలో నచికేతుడి వృత్తాంతం, యమపురి, మనం చేస్తున్నటువంటి దోషాలు, వాటికి పడేటువంటి శిక్షలు, కర్మ విపాక నిరూపణ, దాన ధర్మ మహిమ, శాంతత యొక్క వైభవం, ఇలాంటివి చాలా అంశాలు కనిపిస్తాయి. వెరసి ఆధ్యాత్మికతతో పాటు వరాహ పురాణం ప్రకృతే మూలము అంటూ ప్రకటిస్తుంది. భారతీయ కాల గణనలో తిథులు ప్రధానం కదా. ఈ తిథులు ఎలా ఏర్పడ్డాయో కూడా వరాహ పురాణంలో ఒక ఆసక్తికరమైనటువంటి వివరణ ద్వారా కనిపిస్తుంది. సృష్టికారకుడు బ్రహ్మదేవుడు కదా. ఈయన సృష్టి కార్యక్రమ ప్రారంభంలో కోపించాడట. ఎందుకో ఆ కోపం నుంచి అగ్ని పుట్టిందట. అందుకే మనం ఇవాళకి కూడా కోపాన్ని అగ్నితోనే పోలుస్తుంటాం. ఇతని కోపాగ్ని అంటూ ఉంటాం కదా. అలా బ్రహ్మదేవుడి కోపం నుంచి పుట్టిన అగ్ని తనకు జన్మ సార్థకత ఇవ్వమంటూ తండ్రిని ప్రార్థించిందట. బ్రహ్మదేవుడు అగ్ని పట్ల ప్రసన్నుడై అగ్ని పుట్టిన కాలాన్ని పాడ్యమి అంటూ నిర్ణయం చేశాడట. అలా అగ్ని ఆరాధకులకు ఇది భోగకాలంగా, కాల ప్రారంభంగా నిలిచిపోయింది పాడ్యమి తిథి. ఆ తర్వాత అశ్విని దేవతలను సృష్టించి ఆ కాలానికి విధియ అంటూ నామకరణం చేశాడు. అందాన్ని, ఆహారానికై పువ్వుల్ని కూడా విధియ నాడే నిర్ణయించాడు బ్రహ్మదేవుడు. గౌరీ కళ్యాణ సమయాన్ని తదేగాను, విఘ్నేశ్వరుడి జనన కాలాన్ని చవితిగాను బ్రహ్మదేవుడే నిర్ణయించాడట. ఆయా కాలాలలో సభక్తికంగా, ధర్మంగా జీవించిన వారికి శ్రేయస్సు కలుగుతుందని, ఐశ్వర్యం కలుగుతుందని కూడా బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడట. నాగులు, సర్పజాతి ఉద్భవించినటువంటి కాలాన్ని పంచమి అంటూ నిర్ణయం చేశారు. ప్రకృతి ఆరాధన పంచమి రోజు అవశ్యంగా ప్రకటించారట. షష్ఠిని పార్వతీ పరమేశ్వరుల సంతానమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దినవశాత్తు, సప్తమిని సూర్యవశాత్తు నిర్ణయించి ఆయా తిథులకు విజయాలను, ఆరోగ్యాన్ని ప్రసాదించేవిగా ఒక వివరణ ఇచ్చారట. శివుడు అంధకాసురునితో పోరాడే సమయంలో దుర్గాదేవికి సాయంగా సప్తమాతృకలను సృష్టించి అందుకు సంకేతంగా అష్టమిని నిర్ణయించారట. దుర్గా మహారాజ్ఞ పురస్సరంగా నవమిని,
దిక్కులు, మూలలు, ఊర్ధ్వ అధో భాగాలు కలిపి దశ దిశల సంకేతంగా దశమిని, కుబేరుని పురస్సరంగా ఏకాదశిని, వామన తిథిగా ద్వాదశిని, విష్ణు అనుగ్రహ సిద్ధి కోసం రూపరిచారట. ధర్ముని పుట్టుక త్రయోదశిగాను, రుద్రుని అనుగ్రహం కోసం చతుర్దశిగాను, పరంపరలో పూర్వీకులను పితృదేవతలను కొలుస్తూ తరించడం కోసం అమావాస్యను, ప్రశాంతత మనోవికసనం కోసం పౌర్ణమిని చంద్రపురస్సరంగా నిర్ణయించారట. స్థూలంగా పరిశీలిస్తే సృష్టిలో కాలం మొత్తం పవిత్రమైనదేనని, కాలానికి మంచి చెడులు అనేటువంటి భేదాలు ఉండవని, జనుల సంకల్పాన్ని ఆచరణను బట్టి మనం చేసే పనులే కొన్ని మంచివిగాను కొన్ని చెడువుగాను విభాగించబడతాయని మనకు తెలియవస్తోంది. సత్ప్రవర్తన, ధర్మబుద్ధి, కుశలత, పరోపకార భావన, ఉదారత, వితరణశీలత కలిగి ఉన్న వారికి కాలం ఏదైనా కూడా ఈశ్వర సంకల్పంగా ఎరుక కలుగుతుందని వరాహపురాణం మనకు వివరణ చెప్తుంది. ధర్మ సూక్ష్మాలను తెలియబరిచేటువంటి ధర్మవ్యాధుని కథ దైనందిన జీవితంలో కొన్ని మౌలిక విషయాల పట్ల అవగాహన కలిగిస్తూ మనల్ని చైతన్యపరుస్తుంది. మిథిలా నగరానికి చెందినటువంటి ధర్మవ్యాధుడు మాంస విక్రేతగా జీవనం సాగించేవాడు. అతనికి ఒక నియమం ఉంది. రోజుకు ఒకే ఒక్క మృగాన్ని చంపి అందులో సగభాగాన్ని అతిథులకు, ఆకలి బాధితులకు ఆహారంగా పెట్టి తక్కిన సగభాగాన్ని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో కుటుంబ పోషణ చేసుకుంటూ తల్లిదండ్రులకు, పెద్దలకు, యోగులకు, సాధువులకు సేవలు చేస్తూ జీవించడం ధర్మవ్యాధుని జీవన విధానం. ఈ ధర్మవ్యాధునికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కూడా ఉన్నారు. కొడుకు పేరు అర్జునకుడు, కుమార్తె అర్జునకి. తల్లిదండ్రుల నుంచి ఉత్తమ గుణశీలాలను పుణికిపుచ్చుకున్నటువంటి పిల్లలు ఇద్దరు కూడా గొప్ప సంస్కారాలతో వృద్ధి చెందుతూ వచ్చారు. కుమార్తెకు యుక్త వయసు రాగానే ఆమెకు పెండ్లి చేసి తండ్రిగా కన్యాదాన యజ్ఞాన్ని చేయాలని సంకల్పించినటువంటి ధర్మవ్యాధుడు గొప్ప తపస్శాలి అయినటువంటి మతంగ మహాముని ఇంటికి కోడలిగా తన గారాల బిడ్డను పంపాలి అని సంకల్పించుకున్నాడు. ధర్మవ్యాధుని పట్ల ఉండే గౌరవభావంతో మతంగ మహర్షి కూడా వియ్యానికి అంగీకరించాడు. మతంగ మహర్షి కుమారుడైనటువంటి ప్రసన్నుడికి తన కుమార్తె అర్జునని ఇచ్చి సంప్రదాయ వైభవంతో ధర్మవ్యాధుడు వివాహం జరిపించాడు. అత్తవారింటికి వెళ్లే కుమార్తెను దగ్గరకు తీసుకొని ప్రేమతో అనునయిస్తూ ధర్మవ్యాధుడు వినయ విధేయతలను, ధర్మాలను, పుట్టినింటి మెట్టినింటి గౌరవాలను, గృహస్థ ధర్మ సంప్రదాయాలను, భర్తతోనూ అత్తమామలతోనూ ప్రవర్తించాల్సినటువంటి విషయాలను, ఆచరించాల్సినటువంటి నియమాలను, చేయవలసినటువంటి సేవలను సువిస్తరంగా చెప్పి కుమార్తెను సాగనంపాడు. కొంతకాలం అలా గడిచిపోయింది. ఒకసారి అత్తగారు ఏదో పనిబడి కోడలైనటువంటి అర్జునకిని పిలిచిందట. ఇంటి పనుల నిర్వహణ బాధ్యతల్లో ఉన్న అర్జునకి అత్తగారి పిలుపు వినిపించలేదు. కోడలికి చనువు ఎక్కువైపోయి అత్తగారి పట్ల గౌరవం పోయి చులకన భావం ఏర్పడి నిర్లక్ష్యం చేసింది అని మునిపత్నికి ఎక్కడలేని కోపం వచ్చింది. అత్తగారు పిలవగానే పరిగెత్తుకుని రావాల్సింది పోయి కనీసం లక్ష్య పెట్టకపోవడం ఆమె కోప తీవ్రతను మరింత పెరిగేలాగా చేసింది. కోడలిని దురుసుగా గర్జిస్తూ, జంతువులను నిర్దయగా చంపి తినే వంశంలో పుట్టిన దానివి, నీకు విలువలు ఎలా తెలుస్తాయి? నీ తండ్రిలాగనే నువ్వు కూడా రాక్షసివి. నాకు గౌరవం ఇవ్వలేని నీకు ఈ ఇంట్లో స్థానమే లేదు, ఈ క్షణమే వెళ్ళిపో అంటూ అవమానించి అర్జునకిని బయటికి నెట్టివేసిందట. ఎంత తపస్సుల కుటుంబాలైనా సరే అరిషడ్వర్గాలను కనుక జయించలేకపోతే వారి కోప తీవ్రత, దానివల్ల కలిగేటువంటి కుటుంబ కలహాలు, అనర్థాలు ఇలాగే ఉంటాయి. మునిపత్ని కోపాన్ని పోగొట్టడంలో మతంగుడు కానీ, మతంగుడి కుమారుడైనటువంటి ప్రసన్నుడు కానీ అశక్తులైనారు. చేయగలిగింది లేక, పరిస్థితి అర్థం కాక, పైగా తండ్రిని కూడా తూలనాడాడు అన్న బాధ తాళలేక పుట్టెడు దుఃఖంతో అర్జునకి పుట్టింటికి చేరింది. జరిగిన అవమానాన్ని కారణం చెప్పకుండానే కోపించినటువంటి అత్తగారి వైఖరిని, మాంస విక్రయం అనేటువంటి వృత్తిని బట్టి తండ్రిని, కూతురిని కూడా రాక్షసులుగా పేర్కొన్నటువంటి బాధను చెప్పి బావురుమన్నది. కుమార్తె స్థితి ధర్మవ్యాధుడికి చాలా దిగులు కలిగించింది. బిడ్డను ఓదార్చాడు, అనునయించాడు, ధైర్యం చెప్పాడు. తాను పరిస్థితిని చక్కదిద్దుతానంటూ భరోసా ఇచ్చాడు. ఒకరోజు కుమార్తెను వెంటబెట్టుకుని మతంగముని ఆశ్రమానికి వెళ్ళాడు. ఎంతో గౌరవంతో మతంగుడు కూడా ధర్మవ్యాధుని స్వాగతించి మర్యాదలు చేశాడు. భోజన సమయం అయింది. మతంగుడు ధర్మవ్యాధుణ్ణి భోజనానికి ఆహ్వానించాడు. తాను కూడా కుమార్తెను అత్తవారింటికి దిగబెట్టిపోయేందుకే వచ్చానని,
తప్పకుండా భోజనం చేసే వెళ్తానని ధర్మవ్యాధుడు కూడా చెప్పాడు. తనకు నిర్జీవాసనం మాత్రమే, అంటే జీవహింస లేని తిండి మాత్రమే పెట్టాలని మతంగునికి షరతు పెట్టాడు ధర్మవ్యాధుడు. మతంగుడు వియ్యంకుడిని భోజనశాలకు తీసుకెళ్లి తాము తినే ఆహారం పూర్తిగా హింసకు అతీతమని చెప్తూ గోధుమలు, వరి, ఇతర ధాన్యాలు, ఆయా ధాన్యాలతో చేసినటువంటి వంటకాలు చూపాడు. తనకు వడ్డించిన వంటకాలను చూస్తూ హరిహరి అంటూ ధర్మవ్యాధుడు భోజన పాత్ర దగ్గర నుంచి లేవబోయాడు. ఆవలకు జరిగిపోయాడు. జీవులను చంపి భుజించే వారి ఇంట నేను అసలు భోజనం చేయను, సాధ్యమైతే జీవహింస లేని భోజనమే నాకు పెట్టమని, లేదా తను ఆకలితోనే వెనుదిరిగి వెళ్తానని ధర్మవ్యాధుడు చెప్తూ ఉంటే మాతంగి మహర్షి తన ఇంట అసలు హింస ఎక్కడ ఉంది అంటూ నిర్ఘాంతపోయాడు. ఓ మతంగ మహర్షి, మొక్కలను, ఓషధులను, వృక్షాలను, పశువులను పంచమహాయజ్ఞాలు చేయడం కోసమే బ్రహ్మదేవుడు సృష్టించాడు. మేము జీవనం కోసం కేవలం ఒక్క మృగాన్ని మాత్రమే చంపి ఎంతోమంది ఆకలి తీర్చుకునేందుకు దాన్ని వినియోగిస్తూ ఉంటాం. మీరు లక్షల కొలది మొక్కలను, పంటలను నాశనం చేస్తూ దానిని అహింస అని భ్రమిస్తూ కేవలం తక్కువ మంది ఆహారానికై దాన్ని వినియోగిస్తున్నారు కదా. వనహింస, శాఖహింస ద్వారా ఛిద్రమవుతున్నటువంటి మొక్కల ప్రాణం మీకు తప్పుగా అనిపించట్లేదా అంటూ ప్రశ్నిస్తాడు. మునిపత్ని తన కుమార్తెను హింసకుని కూతురు అని, రాక్షసుని సంతతి అని, తాను కూడా రాక్షసి అని నిందించడం పట్ల అభ్యంతరం చెప్తూ ధర్మవ్యాధుడు మతంగ మహర్షికి తత్వబోధ చేస్తాడు. కుటుంబ వృత్తి ధర్మం తెలిసి కూడా కోడలిగా చేసుకుని ఆ పైన తల్లిదండ్రులను విడిచి భర్తను, అత్తమామలను మాత్రమే నమ్మి ఇంటికి వచ్చినటువంటి కోడలి పట్ల ప్రేమ, ఆప్యాయతలు చూపకుండా, తగిన కారణం కూడా చెప్పకుండా నిందించడం, గెంటివేయడం ఎంతమాత్రమూ ధర్మం కాదని, కోడలి కంటి నీరు ఆ ఇంటికి శుభాలు కలిగించదు కదా అంటూ ఎరుకపరుస్తాడు. హింస, అహింసల సున్నితత్వాన్ని చెప్తాడు. సాధ్యమైనంత వరకు ఏ ప్రాణికి గాని, వ్యక్తికి గాని అపకారం చేపట్టకుండా కర్తవ్యాలను దైవ నిర్ణయాలుగా నిర్వహిస్తూ దాన, ధర్మ, సేవక గుణాలతో జీవించాలని, జీవహింస కంటే మానసిక హింస మరింత దారుణమైందని కూడా చెప్తాడు. జీవహింస చేసే వారి కుమార్తెను కోడలుగా చేసుకున్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోమంటూ సలహా ఇస్తాడు. పుట్టింట అండలేకుండా అబలుగా వచ్చినటువంటి కోడలిని అవమానపరిచిన కారణంగా ఇకపై లోకంలో అత్తా కోడళ్ళు ఎవరికీ కూడా సరిపడకుండా ఉంటుందని, సమాజమంతా ఘర్షణలతోనే ఉంటుందని, ఇది తన వాక్కు యొక్క జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్తాడు. మతంగ మహర్షి, ఋషిపత్ని జరిగిన దానికి చింతించి కోడల్ని గౌరవంగా ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఈ విధంగా ఒక జీవహింస విషయంలోనే కాకుండా కుటుంబ బంధాల విషయంలో కూడా వరాహ పురాణం జనులను జాగృతం చేస్తుంది. దుర్జయుని కథ, నచికేతుని కథ, రైభ్యుని కథ వంటి అనేక అంశాలు వరాహ పురాణంలో మనకు పలు విధాలుగా దిశానిర్దేశం చేస్తూ ఉంటాయి. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. స్వస్తి.